హలో యాస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ప్రస్తుతం మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన ఎకానమీ పేపర్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఎకానమీ పేపర్లో మొట్టమొదటిగా జాతీయ ఆదాయం గురించి చెప్పుకుందాం. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమే జాతీయ ఆదాయమా? కాదు. ఒక ప్రభుత్వానికి వచ్చిన ఆదాయమే జాతీయ ఆదాయం కాదు. ప్రజలకు వచ్చిన ఆదాయం లేదా ప్రైవేట్ సంస్థలకు వచ్చిన ఆదాయం, అదేవిధంగా గవర్నమెంట్కి వచ్చిన ఆదాయాన్ని, ఈ 3 రకాల ఆదాయాలని మనం జాతీయ ఆదాయంగా పేర్కోవడం జరుగుతుంది. మరి జాతీయ ఆదాయం చెప్పుకునే ముందు గత ప్రీవియస్ ప్రశ్నపత్రాల నుండి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా మనం ఒక ఆర్డర్ని రూపొందించడం జరిగింది. ఆర్డర్ ఏమిటో ఒకసారి నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం చెప్పుకునే ఆర్డర్ ఏంటంటే, ఒకటి జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులు. జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు. అంటే జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారు, ఎన్ని రకాలుగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది అంటే భారతదేశంలో 3 రకాలుగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఓకే, అది ఏ విధంగా లెక్కిస్తారనేది తర్వాత చెప్పుకోవడం జరుగుతుంది. ఇక రెండవది ఏంటంటే, రెండవ కాన్సెప్టు జాతీయ ఆదాయ భావనలు. జాతీయ ఆదాయ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు, మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇంకా మూడవది వస్తే సాంఘిక పరిగణన. నాలుగవ కాన్సెప్టు జాతీయ ఆదాయంలో పరిగణించబడేవి మరియు పరిగణించబడనివి. ఇక ఐదవ కాన్సెప్ట్ వచ్చేసి జాతీయ ఆదాయ అంచనాలు. అంటే ఎవరెవరు జాతీయ ఆదాయాన్ని లెక్కించారు, ఎప్పటి నుండి లెక్కిస్తున్నారు, మొట్టమొదటిగా జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో లెక్కించినది ఎవరు, సిఎస్ఓ, ప్రస్తుతం లెక్కించే సంస్థ ఏంటిది, దాని మొత్తం కాన్సెప్టు జాతీయ ఆదాయ అంచనాలలో తెలుసుకోవడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మరి ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కించేది ఎన్ఎస్ఓ కాబట్టి ఎన్ఎస్ఓ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఇక చివరి కాన్సెప్టు, 7th కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్ర జిఎస్డిపి లేదా ఎన్ఎస్డిపి. ఇక 8వ కాన్సెప్టు జాతీయ ఆదాయంకి ఏ రంగాల నుంచి వస్తుంది, ఏ రంగాల నుండి జాతీయ ఆదాయం రావడం జరుగుతుంది. ఇక 8 కాన్సెప్ట్లు మనం చెప్పుకోవడం జరుగుతుంది.